నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం తర్వాత ముఖ్యంగా జంజీలు మొత్తం ఆ ఉద్యమంలో పాల్గొన్న తర్వాత అక్కడ పాల్గొనే వాళ్ళే కాకుండా 1,00,000 మంది ఏదో పాల్గొన్నారని అంచనా. దేశవ్యాప్తంగా జంజీలు ఆ ఉద్యమంతో కలిశారు, మానసికంగా ఏకమయ్యారు. ఆ ఉద్యమంతో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ మూకలకు వ్యతిరేకంగా జంజీలు ఒక రకమైన ప్రశ్నలతో దాడి చేశారు. హిందూ ముస్లిం రాజకీయాలిక నడవని నినాదాలు చేశారు. ఆ ఉద్యమం తర్వాత భారతదేశంలో పరిస్థితులు మారుతున్నట్టు కనిపిస్తున్నది. భయపెట్టి పరిపాలించే, హింసతో పరిపాలించే వాళ్ళ ధోరణికి వ్యతిరేకంగా భయపడకుండా నిలబడే పరిస్థితి వచ్చింది. జంజీలను కన్విన్స్ చేయడం వల్ల అవ్వటం లేదు, జన్ అల్ఫాలను కన్విన్స్ చేయడం వల్ల అవ్వటం లేదు. కొత్త దారులు వెతుక్కోవాలని ఒకవైపు ప్రయత్నిస్తూనే మళ్ళీ వాళ్ళు పాత దారులోకే వెళ్తున్నారు బీజేపీ. ఇప్పుడు కొత్తగా ఈ జంజీ ఉద్యమాన్ని, దేశంలో తమకు వ్యతిరేకంగా ఒక వాతావరణం ఏర్పడింది, ఆ వాతావరణం ఎదుర్కోవడానికి మళ్ళీ హిందూ ముస్లిం దేశద్రోహం అదే పాత నినాదాలు పాత పద్ధతిలో కొనసాగడానికి బీజేపీ పూనుకున్నది. దాంట్లో భాగంగానే వందే మాతరం అనే ఒక వివాదాన్ని మళ్ళీ తీసుకొచ్చింది. వందే మాతరం గేయం భారతదేశంలో దాదాపు 90 ఏళ్లుగా పాడుతున్నారు వందే మాతరం గేయాన్ని. అయినా కొత్తగా మళ్ళీ వందే మాతరం అనే నినాదాన్ని పార్లమెంట్లో ఒక చట్టం చేసింది. వందే మాతరం గేయం బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరం గేయంలోని 2 చరణాలు మాత్రమే పాడాలని 1937లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. స్వతంత్రం జరుగుతున్న టైంలోనే. ఆ కారణాలు ఏంటి అవన్నీ ముందు మాట్లాడుకుందాం. ఆ నిర్ణయం మేరకి 1937 నుంచి ఇవాళటి వరకు, అంటే నిన్నటి వరకు, పార్లమెంట్లో వీళ్ళు చట్టం చేసే వరకు ఆ 2 చరణాలనే పాడుతున్నారు, మిగతా చరణాలను పాడటం లేదు. ఇప్పుడు మిగతా చరణాలు కూడా పాడాలని పార్లమెంట్లో చట్టం చేసిన బీజేపీ ఆ మిగతా చరణాలను పాడము అన్న వాళ్ళందరినీ దేశద్రోహులని ముద్రలేసి మొదలుపెట్టి ఈ దేశద్రోహుల సర్టిఫికెట్లు పంచడం అనేది దీనికి అలవాటు అయిపోయింది సంఘీ మూకకు, బీజేపీకి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రీసెంట్గా బీజేపీ చట్టం చేసిన తర్వాత మేము ఆ 2 చరణాలే పాడతాం అనేది నిర్ణయం తాము 2 చరణాలే పాడతామని నిర్ణయం తీసుకున్నాం. దాని మీద అమిత్ షా వీళ్ళు దేశద్రోహులు, అసలు మొత్తం వందే మాతరం గీతం మొత్తం పాడకుండా 2 చరణాలు పాడాలని 1937లో తీసుకున్న నిర్ణయమే దేశద్రోహం అని మాట్లాడాడు. అంటే అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్న వాళ్ళందరూ దేశద్రోహులని అమిత్ షా ప్రకటిస్తున్నాడు. ఆ నిర్ణయం ఎవరెవరు తీసుకున్నారనేది కూడా మాట్లాడతాం. ఇప్పుడు జంజీలను ఎదుర్కోలేక, పార్లమెంటులో ప్రతిపక్షాలను ఎదుర్కోలేక, పార్లమెంట్లో జరిగినన్ని రోజులు సమావేశాలకు రాకుండా తప్పించుక తిరిగిన అమిత్ షా, మోడీ ఇవాళ మళ్ళీ తమ పాత చింతకాయ పచ్చడి, ఓడిపోతున్న నినాదాలని, ప్రజలు వ్యతిరేకిస్తున్న, అసహ్యించుకుంటున్న హిందూ ముస్లిం మత నినాదాలని మళ్ళీ ముందుకు తెచ్చి దాంతోనే మళ్ళీ గెలవాలని, దాంతోనే ప్రజలపై మళ్ళీ పట్టు సంపాదించాలని, దాంతోనే ఆ నినాదాల ఆధారంగానే దాడులు చేయాలని మళ్ళీ కుట్ర చేస్తున్న అందులో భాగంగానే ఇప్పుడు వందే మాతరం. ఇప్పుడు కాంగ్రెస్ దేశద్రోహం అన్నది, ముస్లింలు పాడరు, సిక్కులు ఆల్రెడీ ప్రకటించారు మేము పాడమని. ముస్లింలు భయపడుతున్నారు పాడమని చెప్పడానికి. హిందువుల్లో కూడా చాలామంది నాస్తికులు పాడరు, చాలామంది హిందువులు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. పాడితే ఇంట్లో పాడుకోవచ్చు. అధికారికంగా పాడడం గురించి ఇక్కడ చర్చ అంతా. ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు పాడుకుంటే తప్పేం లేదు. అధికారికంగా పాడడం గురించి ఇక్కడ చర్చ. అధికారికంగా పాడబోము అని కాంగ్రెస్ ప్రకటించింది, సిక్కులు ప్రకటించారు, ముస్లింలు కూడా ప్రకటించడానికి భయపడుతున్నారు కావచ్చు. అలాగే హిందువుల్లో మెజారిటీ హిందువులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలా ముస్లిం హిందూ రాజకీయాలతో పబ్బం గడుపుతూ వస్తున్న 2014 నుంచి పబ్బం గడుపుతూ వస్తున్న బీజేపీ ఇప్పుడు అదే పబ్బం ఇంకా గడపాలని కోరుకుంటుంది. దానిలో భాగమే వందే మాతరం వివాదం. నిజానికి ఈ వందే మాతరం వివాదం ఏంటి? అసలు వందే మాతరం మొత్తం గేయం ఏంటి? 2 చరణాలే ఎందుకు తీసుకున్నారు? 2 చరణాల అర్థమైంది, మొత్తం అర్థమైంది. అసలు బంకిం చంద్ర చటర్జీ ఏ సమయంలో రాశాడది? ఈ వివరాలన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో చర్చించుకుందాం. 18వ శతాబ్దంలో బెంగాల్లో తీవ్రమైన కరువు వచ్చింది, సామాజిక రాజకీయ అశాంతి వచ్చింది. 1970లోనే బెంగాల్లో సన్యాసుల తిరుగుబాటు, చాలా తీవ్రమైన పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది. సన్యాసులు తిరుగుబాటు చేశారు. అప్పుడు ఆ తిరుగుబాటు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా, అనేక రకాల కోణాలు ఉన్నాయి, అందులో వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దాన్ని కథా వస్తువుగా తీసుకొని 1882లో ఆనంద మఠం అనే ఒక పుస్తకం నవల రాశాడు బంకిం చంద్ర చటర్జీ. ఆ ఆనంద మఠం నవలలో
ఈ వందే మాత్రం గేయం ఉన్నది. ఈ వందే మాత్రం గేయం 1870లోనే రాశాడు, కానీ 1982 ఆనందమఠం నవల్లో అది ఆ గేయాన్ని పెట్టాడు. ఇది ప్రధానంగా ఇది దేశాన్ని దృష్టిలో పెట్టుకొని రాసింది కాదు, బెంగాల్ను మాత్రమే దృష్టిలో పెట్టుకొని రాసింది. దాంట్లో బెంగాలీ పదాలు ఉంటాయి, సంస్కృత పదాలు కూడా ఉంటాయి. వందే మాత్రం గురించి ఒకసారి ఆ ఏమున్నాయి చూద్దాం. మనకు చాలా మందికి తెలిసిన మొదటి భాగం వందే మాతరం సుజలాం సుఫలాం మలేజ శీతలం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. దీనికి అర్థం ఏంటంటే, ఓ తల్లి నీకు వందనం, నదీ జలాలతో సమృద్ధిగా ఉన్న తల్లి, ఫల సంపదలతో నిండిన తల్లి, దక్షిణ దిశ నుంచి వీచే చల్లని గాలులతో ఆహ్లాదకరమైన తల్లి, పచ్చని పంట పొలాలతో కలకలలాడే తల్లి అనేది దీని అర్థం. నెక్స్ట్, శుభ్రజ్యోత్స్న పులకిత యామినీం పుల్లకు సుమిత ద్రుమదల శోభినీం సుహాసినీం సుమధుర భాషినీం సుఖదాం వరదాం మాతరం. వెన్నెలతో పులకించే రాత్రులు కలిగిన దానా, వికసించిన పూలు చెట్లు ఆకులతో అందంగా అలంకరించబడినదానా, మధురంగా నవ్వేదానా, మధురమైన భాష మాట్లాడేదానా, సుఖాన్ని వరాలను ప్రసాదించే తల్లి నీకు వందనం. ఈ మొత్తం కూడా ప్రకృతికి సంబంధించిన వర్ణనే ఉంది ఈ మొత్తం దాంట్లో. ఈ ముందు భాగం చదివింది నేను, దాదాపు మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుతూ వస్తున్నాం స్కూల్స్లో. ఈ తర్వాతి భాగం సప్తకోటి కంఠ కలకల నినాద కరాలే ద్విసప్తకోటి భుజైర్ధృత కరకరవాలే అబల కేనమా ఏతబలే. 7 కోట్ల గొంతుల గర్జన నీలో ఉంది. అర్థం, 7 కోట్ల గొంతుల గర్జన నీలో ఉంది. 14 కోట్ల చేతుల్లో మెరిసే పదునైన ఖడ్గాల శక్తి నీది. ఓ తల్లి, నీవు బలహీనురాలివని ఎవరంటారు? ఇది ఆ భాగం అర్థం. ఇందులో 7 కోట్ల గొంతులు అంటేనే అర్థమవుతుంది బెంగాల్కు సంబంధించిన వ్యవహారం. తర్వాత బాహుబల దారిణీం నమామి తరిణీం రిపుదల వారిణీం మాతరం. అనేక శక్తులను ధరించిన తల్లి, రక్షించే తల్లి, శత్రు సైన్యాలను అడ్డుకునే తల్లి, నీకు నమస్కరిస్తాను. ఆ తర్వాత 3వ భాగం, ఇక్కడ మతపరమైన ఆధ్యాత్మిక రూపకం ఉంటుంది. ఇందులో తుమి విద్య తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వం హి ప్రాణాం శరీరే. నీవే విద్య, నీవే ధర్మం, నీవే హృదయం, నీవే అంతరంగ సారం, మా శరీరంలో ప్రవహించే ప్రాణం నీవే. బాహుతే తుమి మా శక్తి, హృదయే తుమి మా భక్తి, తోమరై ప్రతిమా గడి మందిరే. మా భుజాల్లోని శక్తి నీవే, మా హృదయాల్లోని భక్తి నీవే. ప్రతి ఆలయంలో మేము నీ ప్రతిమనే ప్రతిష్ఠిస్తాము. ఇది దాని అర్థం. ఇలా ప్రతిమని ప్రతిష్ఠించడం అనేది ఒక్క హిందూ మతంలోనే ఉంది. మిగతా మతాల్లో అంటే ఆలయాల్లో ప్రతిమను ప్రతిష్ఠించడం క్రిస్టియన్స్లో కూడా లేదు, ముస్లిమ్స్లో కూడా లేదు, సిక్కుల్లో కూడా లేదు. దాని తర్వాత త్వం హి దుర్గా దశప్రహరణ దారిణి కమలదళ విహారిణి వాణి విద్యాదాయిని. దీని అర్థం, నీవే 10 ఆయుధాలను ధరించిన దుర్గాదేవివి, నీవే కమలదళాల్లో విహరించే కమల అంటే లక్ష్మీదేవి, నీవే విద్యను ప్రసాదించే వాణి అంటే సరస్వతీదేవి. నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం. నీకు నమస్కరిస్తాను, పవిత్రమైన సాటిలేని నీటితో ఫలసంపదతో సమృద్ధిగా ఉన్న తల్లికి నమస్కరిస్తాను. ఈ మొత్తం హిందూ దేవతలకు సంబంధించి దేవతలను దుర్గా కావచ్చు, సరస్వతి కావచ్చు, లక్ష్మి కావచ్చు, వాళ్ళను పొగుడుతూ మాతృభూమిని వాళ్లతో పోలుస్తూ ఉన్న భాగం ఇది. తర్వాత వందే మాతరం శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం ధరణీం భరణీం మాతరం. ఓ తల్లి, నీకు వందనం, పచ్చదనంతో నిండిన దానా, నిర్మలమైన దానా, చిరునవ్వుతో అలంకరించబడిన దానా, భూమిని ధరించి అందరినీ పోషించే తల్లి నీకు వందనం. ఈ మొత్తం గేయంలో ముందు 2 చరణాలు వదిలేస్తే మిగతాది మొత్తము హిందూ మతానికి గుర్తుగా ఉంది. దాని మొత్తం హిందూ మత సంకేతాలే ఉంటాయి. అందులో దేవుళ్లను పొగుడుతూ, హిందూ మత దేవుళ్లను దేవతలను పొగుడుతూ వాళ్ళను ఆలయాల్లో ప్రతిష్ఠిస్తామని చెప్తూ ఉన్నది. లౌకిక దేశంగా ప్రకటించుకున్న ఈ దేశం స్వతంత్ర పోరాటంలోనే అందరూ కలిసి అన్ని మతాలు ఐకమత్యంగా పోరాటం చేస్తున్న ఒక ఉద్యమంలో ఇలాంటి మత సంబంధం అనేవి తీసుకురావడం సరైనది కాదు అనేది 1937 ముందే చర్చ జరిగింది దీని మీద. 1937 అక్టోబర్ 28న కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది 2 చరణాలే పాడాలని. అక్టోబర్ 28, 29న జరిగింది. 1937 అక్టోబర్ 28, 29 కలకత్తాలో జరిగింది. అందులో ఇది తీసుకుంది. దానికి ముందు నుంచే చాలా చర్చ జరుగుతూ ఉంది. ఆ నిర్ణయం తీసుకునేదానికంటే ముందే
ఇప్పుడు బీజేపీ వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇది మొత్తం నెహ్రూయే చేశాడు, వందే మాత్రం కావాలని కట్ చేశాడు, ముస్లింలను మంచి చేసుకోవడానికి వందే మాత్రం కట్ చేశారు, సుభాష్ చంద్రబోస్ దాన్ని వ్యతిరేకించాడు, పటేల్ దాన్ని వ్యతిరేకించాడు, చాలా ప్రచారాలు చేస్తుంటారు. కానీ నిజానికి 1937 అక్టోబర్ 17వ తేదీన, అంటే సిడబ్ల్యూసి జరగడానికి ముందే సుభాష్ చంద్రబోస్, అప్పటికి కాంగ్రెస్లోనే ఉన్నాడు, సుభాష్ చంద్రబోసు నెహ్రూకు ఒక లేఖ రాశారు. దీని మీదనే వందే మాతర గీతం ఈ మొత్తం చరణాలు ఈ విధమైన అర్థాలతో ఉన్నాయి, ఏం చేద్దాం దీని మీద, మన సమావేశాల్లో పాడడానికి సంబంధించి దీని మీద ఏం చేద్దామో మీరు ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ను కలిసి ఆయన అభిప్రాయం తెలుసుకోండి అని. రవీంద్రనాథ్ ఠాగూర్ని ఎందుకు కలవాలి, రాసిన బంకిం చంద్ర చటర్జీని కలవచ్చు కదా అనే ఆ చర్చ కూడా నడిచింది ఈ మధ్యకాలంలో. బీజేపీ వాళ్ళు అది కూడా మాట్లాడుతున్నారు. 1894లో బంకిం చంద్ర చటర్జీ చనిపోయాడు 1894. కాబట్టి ఆయనను అడగాలంటే పై లోకాలకు వెళ్ళి అడగాల్సిందే. కాబట్టి వాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ దేశం గర్వించదగ్గ మనిషి, దేశం గుర్తించిన మేధావి, కవి, రచయిత, కాబట్టి ఆయన అభిప్రాయం తెలుసుకోండి అని సుభాష్ చంద్రబోసు లెటర్ రాశాడు 1937 అక్టోబర్ 17న నెహ్రూకి. అక్టోబర్ 20న మళ్ళీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్కు లేఖ రాస్తూ నేను త్వరలో కలకత్తా వెళ్తున్నాను, కలకత్తా వెళ్ళి రవీంద్రనాథ్ ఠాగూర్తో సమావేశమై దీని మీద చర్చిస్తానన్నాడు. దీనికి ముందే రవీంద్రనాథ్ ఠాగూరు బోస్తో మాట్లాడాడు లేఖ ద్వారా, లేదా కలిసి మాట్లాడా స్పష్టత లేదు. కానీ 19వ తేదీ అక్టోబర్ 1937నే ఠాగూరు సుభాష్ చంద్రబోస్కు ఒక అభిప్రాయం చెప్పాడు. అందులో వందే మాత్రంలోని దుర్గా ఇతర దేవతల ప్రతీకలు ముస్లింలకు సమస్యను కలిగిస్తాయి అనే విషయం రవీంద్రనాథ్ ఠాగూరే సుభాష్ చంద్రబోస్ చెప్పాడు. ఆ తర్వాతనే రవీంద్రనాథ్ ఠాగూర్తో మాట్లాడమని నెహ్రూతో చెప్పుంటాడు అనేది ఒక వాదన. నెహ్రూ సుభాష్ చంద్రబోస్కు నేను కలుస్తానని లేఖ రాశాడు అక్టోబర్ 20వ తేదీన. అక్టోబర్ 26వ తేదీన నెహ్రూ కలకత్తా వెళ్ళాడు. కలకత్తా వెళ్ళి రవీంద్రనాథ్ ఠాగూర్తో చర్చించాడు. ఆ చర్చకు సంబంధించి ఠాగూర్ ఏం మాట్లాడాడంటే, మొదటి భాగంలోని మాతృభూమి పట్ల ప్రేమ, భక్తి తనకు చాలా ఇష్టం, అది అలాగే ఉంచాలి అని చెప్పాడు. మొత్తం వందే మాత్రంను దాని ఆనందమట నేపథ్యంలో కలిపి చదివితే ముస్లిం భావాలను గాయపరిచే అవకాశం ఉందని ఠాగూరే చెప్పాడు. మొదటి 2 చరణాలు అప్పటికే జాతీయ గీతంగా ప్రజల్లో స్థిరపడ్డాయి కాబట్టి ఆ ఏ మతానికి అభ్యంతరం లేని ఆ 2 చరణాలు పాడడం సరి అయినది అని, అందులో అభ్యంతరం ఏమీ తనకు కనిపించడం లేదని ఠాగూరే 26 అక్టోబర్ నాడు 26 అక్టోబర్ 1937 నెహ్రూకు చెప్పిన విషయం. అక్టోబర్ 26న ఠాగూర్ ఈ విషయం స్పష్టంగా చెప్పిన తర్వాత 28న సిడబ్ల్యూసి సమావేశం జరిగింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, అందులో పాల్గొన్న వాళ్ళు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, రాజేంద్ర ప్రసాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, జేబీ కృపాలాని, ఆచార్య నరేంద్ర దేవ్, వీళ్ళందరూ సిడబ్ల్యూసిలో ఉన్నారు. ఆ సమావేశంలో నిర్ణయం జరిగింది వందే మాత్రంలోని 2 చరణాలు మాత్రమే పాడాలని. అది నెక్స్ట్ డే 29వ తేదీ నాడు ప్రకటించారు. ఈ విధంగా సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకుందని. కమిటీ చెప్పిన దాని ప్రకారం మాతృభూమి అందం, ప్రకృతి, దేశ సంపద వంటి అంశాలున్న 2 చరణాలు మాత్రమే వందే మాత్రం గీతంగా పాడాలని నిర్ణయం తీసుకున్నాము అని ప్రకటించారు. మిగిలిన చరణాల్లో మతపరమైన ప్రతీకలు, భావజాలాలు, అలంకారాలు ఉన్నాయని, అవి భారతదేశంలోని ఇతర మత సమూహాలకు ఆమోదయోగ్యం కాకపోవచ్చని సిడబ్ల్యూసి పేర్కొంది. అందుకని 2 చరణాలే పాడాలని నిర్ణయించినట్టు చెప్పారు వాళ్ళు. ఇలా చెప్పిన తర్వాత కూడా ముస్లిం లీగ్ దాన్ని వ్యతిరేకించింది. కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా తీర్మానం చేయడాన్ని ముస్లిం లీగ్ వ్యతిరేకించింది. అంటే మొత్తం వందే మాత్రం చదవాలని కాదు ముస్లిం లీగ్ ఉద్దేశం, 2 చరణాలు కూడా చదవద్దని, అసలు వందే మాత్రం గీతాన్నే ఉంచొద్దు అనేది ముస్లిం లీగ్. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, అమిత్ షా మాట్లాడుతున్నాడు, ముస్లింలను బుజ్జగించడం కోసమే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నది అని. కానీ ఆ 2 చరణాలు కూడా పాడొద్దని ముస్లిం లీగ్ డిమాండ్ చేసింది, దాన్ని వ్యతిరేకించింది. సిడబ్ల్యూసి సమావేశానికి ముందు సిడబ్ల్యూసి సమావేశంలో కూడా ముస్లిం లీగ్ వందే మాత్రానికి సంబంధించి అనవసరమైన రాజకీయ వివాదాన్ని చేస్తున్నది అని నెహ్రూ మాట్లాడాడు. నెహ్రూ కాకుండా మిగతా సిడబ్ల్యూసి మెంబర్స్ కూడా మాట్లాడారు. కావాలని రాజకీయ వివాదం చేస్తున్నది వందే మాత్రానికి సంబంధించి. ఇంకొక ముఖ్యమైన విషయం,
జాతీయ గీతం ఏర్పాటుకు సంబంధించి ఒక కమిటీని సబ్ కమిటీని ఏర్పాటు చేసింది సిడబ్ల్యూసి. అందులో జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ఆచార్య నరేంద్రదేవ్ ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ గురించి వీళ్ళు కథలు చెప్తున్నారు కదా. జాతీయ గీతం ఏది ఉండాలని నిర్ణయించింది వాళ్ళు. దీనికి ముందే ఇంకొక విషయం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ వీళ్లను తమ వాదనకు అనుకూలంగా తీసుకొస్తున్నారు కదా, దీనికి సిడబ్ల్యూసి నిర్ణయానికి కొద్ది ముందే రాజేంద్ర ప్రసాద్ వల్లభాయ్ పటేల్కు ఒక లేఖ రాశారు. ఏమని? కాంగ్రెస్ కార్యకర్తలు జాతీయ జెండా, వందే మాతరం వంటి అంశాలను కొన్ని ప్రాంతాల్లో అవసరానికి మించి ఇతర వర్గాల భావాలను పట్టించుకోకుండా ఉపయోగిస్తున్నారు, వందే మాతరం గేయంతో సహా అని రాజేంద్ర ప్రసాద్ వల్లభాయ్ పటేల్కు లేఖ రాశాడు. పటేల్ దానికి మళ్ళీ రాజేంద్ర ప్రసాద్కి జవాబు ఇచ్చాడు. ఏంటంటే ఇది అసహనాన్ని గుర్తు చేస్తున్నది, ఇది సరైన చర్య కాదు, ఈ విధంగా చేయడాన్ని మనం అడ్డగించాలి, వ్యతిరేకించాలి అని సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజేంద్ర ప్రసాద్కు లేఖ రాశారు. ఈ వందే మాతరం గేయానికి సంబంధించి ఇంత కథ ఉన్నది. ఇప్పుడు అదే వందే మాతరం గేయాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ రాజకీయం చేసి మత రాజకీయాలు చేయడానికి డిఫెన్స్లో ఉన్న బీజేపీ మళ్ళీ అఫెన్స్లో వెళ్ళి ప్రజలందరినీ మత ఆధారంగా ఏకం చేయడానికి, ప్రజలందరినీ ఏకం చేసి మళ్ళీ హిందూ మతాన్ని, ప్రజలందరినీ కాదు హిందూ మతాన్ని ఏకం చేసి మళ్ళీ మత రాజకీయాలు, ముస్లిం హిందూ రాజకీయాలను ఆడి మళ్ళీ అధికారంలోకి రావాలి, మేము ఇప్పుడున్న కోల్పోయిన విలువను ఏదైతుందో మళ్ళీ తెచ్చుకోవాలంటే ఇది తప్ప వేరే మార్గం లేదు అనేది వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ దేశం ఈ మత రాజకీయాలను తిరస్కరించింది. హిందూ ముస్లిం ఈ తరం తిరస్కరించింది. పాత తరం మెదళ్లలో పెండ ఇంకా ఉందేమో, ఈ తరం పెండను నింపుకోదలుచుకోలేదు. మీరు నింపడానికి సిద్ధంగా ఉన్నారు, నింపే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వీళ్ళు నింపుకోదలుచుకోలేదు. జెన్జీలు కానీ, మిలేనియల్స్ కానీ, జనాల్ఫాలు కానీ మీ పెండను నింపుకోదలుచుకోలేదు. మీ మత రాజకీయాలను తిప్పికొట్టారు ఆల్రెడీ. మిమ్మలను ఈ దేశంలో లేకుండా చేయడమే వాళ్ళు ఇక చేయాల్సిన పని. మీ భావజాలాన్ని ఈ దేశంలో లేకుండా చేయడమే వాళ్ళు చేయాల్సిన పని. ఈ దేశం సస్యశ్యామలంగా సమానత్వంతో విలసిల్లాలంటే మీ దుర్మార్గమైన కార్పొరేట్ అనుకూల మత రాజకీయాలు ఈ దేశంలో ఉండకూడదని ఈ దేశ ప్రజలు నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా జెన్జీలు, జనాల్ఫాలు, మిలేనియల్స్ నిర్ణయించుకున్నారు. వాళ్లను మీరు ఈ విధంగా వందే మాత్రం కాదు కదా, ఇంక ఇట్లాంటి 100 వివాదాలు ముందుకు తీసుకొచ్చినా వాళ్లను మీరు కన్విన్స్ చేయలేరు, వాళ్ళను బుట్టలో వేయలేరు, వాళ్ళను మీ వెలలో వేసుకుందామనే ప్రయత్నం ఇక చెల్లదు. థ్యాంక్ యూ వెరీ మచ్.